దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన స్వరించి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలకి ఆశీర్వాదంగా ఉండునుగాక. ఈరోజు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. ఆమేన్. తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని వృద్ధింప చేయును గాక. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు యేసు నామంలో మీ కుటుంబములలో జరుగునుగాక. ప్రతి కాడి యేసు నామంలో విరగొట్టబడి ఈ వాక్యము ద్వారాగా దేవుని యొక్క ఆశీర్వాదము మీ పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించి దీవించునుగాక. యెహోవా భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. భూమి ఆకాశమును సృజించినటువంటి దేవాది దేవుని యొక్క యెహోవా ఆశీర్వాదము భూమి మీద మీ అందరికీ అనుగ్రహింపబడును గాక. ఆకాశము మహాకాశములో పట్టజారిన మహనీయుడు ఒక దేవాది దేవుని శక్తి ప్రతి ఒక్కరి మీద కమ్ముకును గాక. దేవుడు మనకిచ్చే ఈరోజు వాగ్దానము పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. భయముతో భక్తితో ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే వాక్యానికి లోబడుతూ వాక్యాన్ని మనం వెంబడిస్తున్నామో, వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటున్నామో, నిజంగా దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చి నడిపించేటువంటి గొప్ప నాయకుడై ఉన్నాడు. ఆయన శతాధిపతి, సర్వలోక అధికారి అయినటువంటి గొప్ప దేవుడు. తీర్పు దినాన మనము ఆయన ముందర నిలబడినప్పుడు తీర్పులోకి వెళ్ళకుండా దేవుని మహిమలోకి వెళ్తామని దేవుని మహాశక్తి మహాకృప మనందరి మీద ఉండులాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది స్తుతి స్తోత్రాలు. కుటుంబంలో భార్య భర్తలు సమాధానము దయచేయండి. ఒకరినొకరు ఆదరించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. కుటుంబంలో కావలసిన ప్రతి అవసరత తీర్చండి. అప్పులు కాడి వెరగొట్టండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారం లేని వారికి వ్యాపారాలు, పనులు అనుగ్రహించండి. వారి కుటుంబంలో ప్రతి రోగ వ్యాధి వ్యసనాలని కొట్టివేయబడాలి. గర్భఫలం లేని వారికి యేసు నామములో గర్భం తెరవబడును గాక. ఏ పిండాలైతే తినేస్తున్న దురాత్మ శక్తులని యేసు నామములో కాలిపోను. వివాహంలో కాని వారికి వివాహాలు జరుగును గాక. ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారి కుటుంబాలు దీవెన ఆశీర్వాదంగా మనుషుల దయ దేవుని దయతో వర్ధిల్లుదురు గాక. యేసు నామములో ప్రకటిస్తున్నాం. అలాగే యెరూషలేం ప్రాంతం కొరకు ఆ యొక్క సంఘం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. రైతుల కొరకు, రాజుల కొరకు, లీడర్ల కొరకు, అధికారులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ కృప మీ ఆదరణ దయచేయండి. ఈ సేవకురాలు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీవించి ఆశీర్వదింపబడును గాక.